వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలను బాగా ఏపీనైతే ఊపేస్తున్న అంశం, తెలంగాణలో కూడా బాగా చర్చకు వస్తున్న అంశం ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీకి సంబంధించిన కేసు. అసలు ఈ కేసు ఏంటి, ఈ కేసు ఎక్కడ పుట్టింది, ఎలా ఇది బయటకు వచ్చింది, దీని వెనక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇదంతా ఒక పెద్ద హిస్టరీ ఉంది దీనికి. ఈ హిస్టరీని 2 వారాల క్రితం అసలు నిజానికి ఇది ఏదో సామెత చెప్పినట్టుగా ఏపీ పోలీస్ అధికారులు, ఏపీ ప్రభుత్వమే స్వయంగా, పోలీస్ అధికారులు లేదు, లేదు, ప్రభుత్వమే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఎవరినో సేవ్ చేయడం కోసం, ఎవరినో కాపాడడం కోసం, వాళ్ళ పరువు లేకపోతే వాళ్ళ దీనికో ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ అమ్మాయిని, జత్వానీ అనే ముంబై నటిని ముంబై వెళ్ళి మరీ ఎత్తుకొచ్చి కిడ్నాప్ చేసుకొచ్చి విజయవాడలో పెట్టి చిత్రహింసలకు గురి చేసి, వేధింపులకు గురి చేసి, ఆమెతో తప్పుడు కేసులు రాయించుకుని ఆమె మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి, ముంబైలో ఎవరి మీదో, ఆమె గతంలో ఎవరి మీదో కేసు పెడితే ఆ కేసు విత్డ్రా చేయించే వరకు ఆమెను ఇక్కడ వేధించి, అది విత్డ్రా చేయించిన తర్వాత ఆమెని పంపించేస్తే ఆమె భయంతో ఇక్కడి నుంచి పారిపోయింది. ఇది అప్పుడు జరిగిన హిస్టరీ. ఇది ఎప్పుడు ఫిబ్రవరి 2 నుంచి మార్చి మధ్యలో జరిగిన ఒక తంతు. ఏపీ పోలీసులు ఒక 3 ఐపీఎస్ల దీంతో, ప్రభుత్వంలోని ఒక 2 పెద్ద మనుషుల దీంతో, వాళ్ళ సలహాలతో 3 ఐపీఎస్లు చెలరేగిపోయి కింది స్థాయి పోలీసుల్ని పంపించి చేసిన తతంగం. ఇదంతా ఒక పెద్ద కిడ్నాప్ స్టోరీ. ఈ కిడ్నాప్ స్టోరీ అప్పుడు జరిగింది. ఏం జరిగిందో ఏమో ఎవరికి తెలియదు. ఇక ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, అందరూ ఎలక్షన్ హడావుడిలో పడిపోయారు. సరిగ్గా 2 వారాల క్రితం ఆ తీగ ఏబిఎన్కు దొరికింది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి. 2 వారాల క్రితం మాకు దొరికిన తీగ లాగితే 3 రోజుల పాటు వరుస కథనాలు ప్రసారం చేస్తే డొంక కదిలింది. అప్పుడు ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వము, ఏపీ పోలీసులు అది ఏంటిది ఇంత ఇదిగా ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్లో కథనాలు వస్తున్నాయని చెప్పి దాన్ని ఏం జరిగిందని ఆరాధిస్తే ఇది విషయం. అప్పుడు పోలీసులు దీన్ని కదిలి ప్రభుత్వము లాయర్లకు చెప్పి ఆ కేసు పెట్టించి ఆమెను అక్కడి నుంచి తీసుకురావడం, ముంబైకి నుంచి విజయవాడ తీసుకురావడం, ఆమెకు ఒక భరోసా, ధైర్యం కల్పించడం. ఈ కల్పించిన తర్వాత ఆమె చాలా భయపడుతూనే వచ్చింది. విజయవాడ రావడం కూడా, నాకు సెక్యూరిటీ లేదు అని చెబుతూనే విజయవాడ వచ్చింది. విజయవాడ వచ్చి ఇప్పుడు కేసు పెట్టి గడిచిన 3 రోజులుగా ఉండి కేసు పెట్టింది. ఇప్పుడు ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ చాలా పకడ్బందీగా చేశారు. ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయి. అసలు ఈ కేసు ఇంకా డీప్గా ప్రోబ్ చేస్తే ఇంకెవరెవరు బయటకు వస్తారు అనేది ఒక అంశం. తర్వాత దీంట్లో ఆమె స్వయంగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న దాంట్లో కొంతమంది పోలీసులతో పాటు 3 ఐపీఎస్ అధికారుల పేరు కూడా చెప్పింది. పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, కాంతిరాణా టాటా అప్పటి విజయవాడ కమిషనర్, అండ్ విశాల్ గున్ని అప్పటి ఎస్పీ. ఈ 3 దీంట్లో నన్ను బలవంతంగా తీసుకొచ్చి హింసించారు, వేధించారు అని చెప్పి ఆమె చాలా డీటెయిల్డ్ కంప్లైంట్ పోలీస్కి ఇచ్చారు. పోలీస్ ఇప్పుడు దాన్ని దర్యాప్తు ప్రారంభించడమే కాదు, ఎఫ్ఐఆర్ అయింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 3 ఐపీఎస్లకు సంబంధించి చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి కూడా డీజీపీ గారు ఫైల్ పంపించారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు ఈ 3 ఐపీఎస్ల మీద ఈ కేసులో చర్యలు తీసుకోవడానికి. మరి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఐపీఎస్లు కాబట్టి ఏమైనా డిఓపిటీ నుంచి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకోవడం ఇటువంటివి ఏమైనా ఉంటాయా, అది పోలీసు ఫార్మాలిటీ ప్రకారం వాళ్ళు జరిగిపోతాయి. అయితే ఈ 3కి మాత్రం చాలా కఠినమైన చర్యలు ఎదుర్కోక తప్పదు అనేది చాలామంది చెప్తున్నమాట. అది ఉద్యోగం పోవడమో లేకపోతే సస్పెండ్ అవ్వడం మాత్రమే కాదు, ఇది జైలుకు పంపించే వ్యవహారం కూడా ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఒక మహిళని చట్టానికి తెలియకుండా దొంగతనంగా ఎత్తుకొచ్చి వేధించి ప్రైవేట్ గెస్ట్ హౌజుల్లో బంధించి
అరెస్ట్ చూపించకుండా, మ్యాజిస్ట్రేట్ ముందు చూపించకుండా కొన్నాళ్ళ పాటు చేసిన ఈ పనులన్నీ కూడా పెద్ద వివాదం నడుస్తోంది. సో ఇదంతా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాగిన తీగతో కదిలిన డొంక. దెర్ ఈజ్ నో డిస్ప్యూట్. సో ఇది ఈ కేసు. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఎలా జరగబోతోంది, ఏం జరగబోతోంది, దర్యాప్తు ఎలా ఉంటుంది, తర్వాత కొంతమంది కింది స్థాయి పోలీసులు అంటే ఒక ఏసీపీ, ఒక సిఐ, నాకు తెలిసి ఒక 2 ఎస్ఐలు, మరి కొంతమంది ఎవరినైతే ముంబై తీసుకెళ్లారో వాళ్ళు పేర్లు చెప్పడం లేదు, కానీ వీళ్ళు ఆల్రెడీ అప్రూవల్స్గా మారిపోయారు. వీళ్ళు ఆల్రెడీ అప్రూవల్స్గా మారిపోయి ఎవరు తమతో ఈ పని చేయించారు అనే దాని విషయంలో ఈ 3 ఐపీఎస్ల పేర్లే చెప్పారనేది కీలకమైన సమాచారం. ఆ 3 చెబితేనే, చెప్పడమే కాదు వాళ్ళందరూ ఒకసారి సమావేశపరిచి మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలని మాకు సరైన సూచనలు సలహాలు ఇస్తేనే మమ్మల్ని వెళ్ళమంటే వెళ్ళాం. మేము ఆ పోలీసు బాసెస్ కాబట్టి మేము వెళ్ళక తప్పలేదు అని వాళ్ళ పేర్లే చెప్పినట్టుగా ఇంటర్నల్ సమాచారం. సో ఈ పరిస్థితుల్లో ఏపీ మహిళా కమిషన్ వైపు నుంచి కూడా కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి గారు మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఆవిడేమంటారంటే, మాకేం పని చర్యలు తీసుకోవడానికి, ఆవిడ రాష్ట్ర మహిళ కాదు, మహారాష్ట్రకు చెందిన మహిళ, పైగా ఆవిడే మాకు వచ్చే కంప్లైంట్ చేయలేదు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఎవరన్నా ఇబ్బంది అయితే, పిల్లలకు ఏమైనా ఇబ్బంది అయితే మేము చర్యలు తీసుకుంటాం, కానీ మహారాష్ట్రకు చెందిన మహిళ మీద మేమెందుకు స్పందిస్తాం, మాకేంటి అవసరం, సుమోటోగా తీసుకోవాలన్నా కూడా ఈ రాష్ట్ర మహిళ అయితే మేము సుమోటోగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఆవిడ చెప్తున్నమాట. మరి ఆవిడ నిజంగానే అలా ఫిక్స్ అయిపోయి చెప్తున్నారా, లేకపోతే ఆవిడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆవిడకి ఆ పదవి వచ్చింది, బహుశా మరి అట్లా ప్రొటెక్ట్ చేసుకోవడానికి చెప్తున్నారా అనేది నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన సీక్వెన్స్ అంతా జరిగింది విజయవాడ నడిబొడ్డున, చేసింది ఏపీ పోలీసులు. ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే అసలు ఆవిడకి దారుణమైన విషయం ఏంటంటే, కొన్ని అంటే చెప్పుకోలేని వీటికి కూడా వాళ్ళు అనుమతించాల, వాళ్ళ నిర్బంధంలో ఉన్నప్పుడు. గట్టిగా చెప్పాలి అంటే ఆవిడ నా ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే, పీరియడ్స్ టైంలో ప్యాడ్స్కి కూడా అనుమతించలేదు. ఇదంతా జరిగింది విజయవాడ కమిషనరేట్లో, లేకపోతే అది పవర్ హౌస్ ఉంది కదా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్, VTPS గెస్ట్ హౌస్లో అన్ని రోజుల నుంచితే ఆ అమ్మాయిని అంత దారుణంగా హింసించారు. విజయవాడ నడిబోటు జరిగితే ఏపీ మహిళా కమిషన్ తీసుకోవడానికి అభ్యంతరం ఏంటి? అమ్మాయి వచ్చి కేసు పెట్టాలంటే అమ్మాయి వచ్చి ఎక్కడ కంప్లైంట్ ఇస్తుంది మీకు? అసలు ఆమె బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయిపోయిన తర్వాత తరిమేశారు ఇక్కడ నుంచి, భయపడి పారిపోయింది. ఎప్పుడు బయటపడతారా దేవుడా అనే బిక్కు అంటూ పారిపోయింది. అలాంటి దాన్ని పాజిటివ్గా తీసుకుని ఏమైనా చేయగలిగితే చేయాలి, లేదంటే సైలెంట్గా ఉంటే అయిపోద్దేమో మై ఒపీనియన్. మరి ఆవిడ కమిషన్ చైర్పర్సన్ విజయ వెంకటలక్ష్మి గారు ఎందుకు అలా అన్నారో నాకు తెలియదు, కానీ బట్ అందులో కొంత హ్యుమానిటీ కొరబడిందేమో అనేది అందరూ మాట్లాడుకుంటారన్నమాట. మహిళా కమిషన్ అయ్యి ఉండి ఒక మహిళ విషయంలో అట్లా మాట్లాడడం అనేది కొంచెం హ్యుమానిటీ లేదు అనేది చాలామంది మాట్లాడుతున్నారు. అది ఒక వివాదాస్పదంగా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఓవరాల్గా ఈ విషయంలో ఏం జరుగుతోంది, ఏం జరగాలి, చివరికి ఇది ఎక్కడి దాకా వెళుతుంది, 3 ఐపీఎస్లకు ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉండబోతోంది, జైలుకు వెళ్ళక తప్పదా, ఇటువంటి అంశాలు చర్చిద్దాం. చర్చలో మనతో సతిమూర్తి గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అండ్ జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అండ్ ఉమేష్ చంద్ర ఏపీ హైకోర్టు అడ్వకేట్, అండ్ యామిని సాదినేని గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందు మహిళా కమిషన్ గురించి తర్వాత మాట్లాడదాం. ముందు ఈ కేసుకు సంబంధించి జీవీ రెడ్డి గారు, ఇవాళ ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయింది, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ కూడా మీరు చూసే ఉంటారు కదా, ఎలా ఉంది ఆ కంప్లైంట్లో ఉన్న దాన్ని బట్టి ఈ కేసు సీరియస్నెస్ మీరు ఏమన్నా
చెప్పగలరా? పెట్టారు, మొత్తం కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ వచ్చింది, అన్ని సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఒకటి మేజర్ ఏంటంటే ఇందులో వాళ్ళ పేరెంట్స్కి సంబంధించింది బాగా, అంటే 72 సంవత్సరాల సీనియర్ సిటిజన్స్, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, తీసుకొచ్చి వాళ్ళు అరెస్ట్ చేసిన విధానము. ఈ మధ్య మీరు ఫస్ట్ అప్పుడు చేసినప్పుడు కావచ్చు, తర్వాత మిగతా మీడియా ఛానల్స్లో కావచ్చు, రెగ్యులర్గా ఇది నడుస్తున్న విషయం, కొత్త అంశం కావచ్చు. కాకపోతే ఏంటంటే ఒకటే ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈవిడ చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు మీడియాలో వచ్చినాయి, కొత్త అంశాలు అయితే కాదు వెంకటకృష్ణ గారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బిహేవ్ చేసిన విధానము చూస్తుంటే ఇది ఒకటి ఏదో పరిస్థితుల్లో మా గవర్నమెంట్ మారబట్టి, మా గవర్నమెంట్ అని కాదు, గవర్నమెంట్ మారబట్టి ఇలాంటి బయటకు వచ్చింది తప్పితే గవర్నమెంట్ రాకపోతే సమస్య లేదు కాదు. ఇలా పరిస్థితి తలుచుకుంటేనే భయంకరం. అంటే మన సంబంధం ఉందా లేదా పక్కన పెడితే ఒక మహిళకు వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ దారుణంగా ఉండేది. లైక్ అప్పుడు ప్రిపేర్ కాబట్టి తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం, తర్వాత కొంచెం స్లో ప్రాసెస్ అయిపోయింది. కానీ ఒకవేళ తిరిగి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఉంటే వీళ్ళు ఏం చేయడానికైనా వెనకాడే వాళ్ళు కాదు. సో ఇదేంటి హోల్గా స్టోరీ ఏంటి, ఇప్పుడు కుక్కల విద్యాసాగర్కి తనకు ముందు నుంచే పరిచయం ఉంది ఆమె చెప్పుకుంటూ వచ్చారు, ఎప్పటి నుంచో ఉంది పరిచయం ఉంది. ఆ తర్వాత అతను డైవర్స్డు, తర్వాత అంతా రాసుకుంటూ వచ్చారు, తర్వాత రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత తనను మ్యారేజ్ చేసుకోమని అడగటం, తను ఆమె ఇతనికి ఎక్కువగా అఫైర్స్, ఎక్స్ట్రా మ్యాట్రిమోనియల్ అఫైర్స్ ఇతనికి ఎవరైతే కుక్కల విద్యాసాగర్కి ఎక్కువ ఉండటము, ఆ నేపథ్యంలో తను డినై చేయడం అని చెప్తే ఈరోజు వీళ్ళు సాక్షి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వాళ్ళ పార్టీ వ్యక్తి కావచ్చు, సరిగా లేకపోతే సస్పెండ్ చేయడం లేదా గమ్మున ఉండండి. ఇప్పుడు దొంగోడంటే భుజాలు తడుముకున్నట్టు అతనికి విపరీతమైన అఫైర్స్ ఉన్నవి, వాళ్ళ వైఫ్ తనకు డైవర్స్ ఇచ్చింది, ఇవన్నీ వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద పడినరు. వాళ్ళు వాళ్ళ మీడియా వాళ్ళ మీడియా అసలు వీళ్ళకి ఏం సంబంధము? నేను ఫస్ట్ నుంచి కూడా అడుగుతున్నది అదే. ఇప్పుడు ఆమె క్లియర్గా ఎవరైతే విద్యాసాగర్ అతని క్యారెక్టర్ బాగలేదని చెప్పేసి ఆమె చెప్తుంటే దాని మీద ఏం మాట్లాడరు. ఒక పేజీలో రాశారు, మరి అతను జనరల్గా కంప్లైంట్లో అతను న్యూడ్ వీడియో చూపించిందండి, ఈరోజు రిటర్న్ కూడా పెట్టింది. మరి ఇవన్నీ మరి సాక్షి వాళ్ళకి కనపడవా, వైసీపీ వాళ్ళకి కనపడవా? అలవాటే కదా న్యూడిటీ, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇది అంటే అది న్యూస్ ఒకవేళ బట్టలతో ఉన్న ఫోటో పంపించుంటే హైలైట్ అయ్యేదేమో సాక్షిలో. అవును, చాలా తప్పు చేశాడు ఇతను, నిండుగా బట్టలు వేసుకుని అమ్మాయిలకు ఫోటోలు పంపించాడు అని చెప్పేసి అది హైలైట్ అయ్యేది. మరి ఇలా ఉన్నట్లయితే దీన్ని వాళ్ళ సాధారణం కాబట్టి వాళ్ళకి వదిలేసినట్టుంది. మరి ఇంత వాళ్ళ వైపు పెట్టుకొని ఇంత హరాస్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద పట్టమనేది అర్థం కానిది. రెండోది వచ్చేసరికి ఎందుకు ఇంత ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ మేజర్గా ఏంటంటే క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే ఫిబ్రవరి 2వ తేదీన ఎఫ్ఐఆర్ అవుతుంటే అమ్మాయి మీద 1వ తేదీన వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు పట్టక రావడానికి? 1వ తేదీన ఫ్లైట్ టికెట్ ముందే చేసి ఉంటారు, ముందుగానే ఐడియా టికెట్లు ఉన్నాయంటే ఇప్పుడు ఆ రోజు టికెట్లు బుక్ చేసుకుంటారంటే దానికి ముందే ఐడియా కన్సీవ్ అయింటది కదా, అంతే కదా. పట్టక రావాలి, తీసుకురావాలి, అరెస్ట్ చేయాలి, బెదిరించాలి. ఆ బాంబేలో ఉన్న పొలిటికల్ బాస్ ఆర్డర్ చేసి ఉంటాడు, అప్పుడు వాళ్ళు టికెట్ బుక్ చేసి కేసు విత్డ్రా చేయించాలంటే ఇదంతా చర్చలకు వచ్చిన తర్వాత ఎలా పికప్ చేయాలి, ఎలా అరెస్ట్ చేయాలి, ఇదంతా ఒక ఐడియా కన్సీవ్ అయిన తర్వాత టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇంకా టికెట్లు అన్ని బుక్ అయినాయి కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇంత వింతగా వీళ్ళు చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు దీని మీద ఎందుకు మాట్లాడు? సాక్షి మాట్లాడుతుంది, ఆ రోజు ముఖ్యమంత్రి సాక్షి మాట్లాడితే జగన్ మాట్లాడినట్టే కదా. ఏం మాట్లాడుతుండు మీరు ఎందుకు ఇంకా సెపరేట్ గా ఏం మాట్లాడుతుండు? ఆయనది కాదబ్బా సాక్షి, ఆయనది కాదు సాక్షి. నాది కాదు, నాకు భారతి గారిదే కదా, భారతి గారిదే కదా. పోనీ భారతి గారు చెప్తున్నారు కదా అనండి, సరే వాళ్ళ భార్య చెప్తున్నారు మరి ఇంకేం. సో ఈరోజు చెప్తుంటే ఇప్పుడు అది కదా బయటకు వచ్చి మాట్లాడాలి కదా. మీరు ఆ స్థాయిలో ఒక మహిళకు అన్యాయం చేసి ఈరోజు మళ్ళీ తన సిమిలర్గా ఉన్నది మోడస్ ఆపరేషన్ చూడండి. వివేకానంద రెడ్డి గారి మీద కూడా అంతే, అతన్ని చంపేసి తర్వాత అతని క్యారెక్టర్ని చంపేశారు, ఎదురుల మీద ఈ అమ్మాయిని చంపలేదనే కానీ దాదాపు ఆ స్థాయిలో హరాస్ చేశారు. వ్యక్తిత్వం చంపితే తర్వాత మళ్ళీ వ్యక్తిత్వం ఇప్పుడు చేస్తున్నారు. ఆ రోజు చేసింది ఫిబ్రవరి 2 నుంచి అసాల్ట్ అదంతా రివర్స్ అయితే అది కూడా జరిగేదేమో. భయపడి ఒప్పుకుని సంతకాలు పెట్టింది, విత్డ్రా చేసుకుంది. కానీ నేను విత్డ్రా చేసుకోను అని అంటే కనుక తెలియదు. విత్డ్రా చేసుకున్నా చేసుకోకపోయినా గవర్నమెంట్ వచ్చింటే నువ్వు అనుకున్నాయి అంతకంటే ఎక్కువ జరుగుండేమో. గవర్నమెంట్ రాగా బతికిపోయింది తప్పితే విత్డ్రా చేసుకోమంటే
కేసు విత్డ్రా చేసుకోవటం వలన లేకపోతే ఇంకోటి వల్ల బతికిపోలేదు. అది మేజర్ పాయింట్. యా రైట్. సత్యమూర్తి గారు, ఈ కేసుని మనం మొదటి నుంచి ఫాలో అవుతున్నాం, ఇది చాలా జరుగుతుంది కదా. సో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ దాకా వచ్చిందండి, క్లైమాక్స్ దశకు వచ్చినట్టు. ఇంకా మిగిలింది ఏంటంటే మెయిన్ దర్యాప్తు ఉంటుంది. అందులో కూడా కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని పెట్టారు. ఎప్పుడు కూడా ఎఫ్ఐఆర్ అలాగే రాసుకుంటారు, తర్వాత యాడ్ చేసుకుంటూ పోతారు పేర్లు. కానీ మనకున్న సమాచారం ఏంటంటే ఈ ఐపీఎస్ల ఫైల్ కూడా వీళ్ళే పాల్గొన్నారని అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద సీఎంకి సిఎస్కి ఫైల్ వెళ్ళింది చర్యల కోసం, పర్మిషన్ కోసం. సరే, సీఎం ఎలాగో సీరియస్గా ఉన్నారు, ఆయన చెప్తేనే కదా ఇదంతా కదిలింది. సో ఈ కేసు ఎక్కడి దాకా వెళుతుంది అనుకుంటున్నారు? ఈ ఐపీఎస్ల భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ మీరన్నట్టు ఎఫ్ఐఆర్లో కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని మాత్రమే ఉందండి. బట్ ఈ పెట్టిన సెక్షన్లన్నీ చూస్తే ఇవన్నీ పోలీస్ ఆఫీసర్లకి సంబంధించినవి. అంటే విధి నిర్వహణలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు చేసే నేరాలు. ఇప్పుడు 192 ఐపీసీ ఉంది, అది తప్పుడు కేసు పెట్టడం. 211 ఐపీసీ అంటే న్యాయపరమైన వ్యవహారాలను ఉపయోగించుకొని అందులో ఉన్న చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెట్టడం అదొకటి. ఇంకొకటి 218 ఐపీసీ అండి, అది రికార్డులని, తప్పుడు రికార్డులని అధికారులే తయారు చేయటం. అది ఆ సెక్షన్ అది అనమాట. 220 ఐపీసీ 220 తప్పుడు సాక్ష్యాలని పోలీసులే ప్రవేశపెట్టడం. ఇది ఐపీసీ కింద ఇది ఒక నేరం. ఈ 4 సెక్షన్లు కూడా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి సంబంధించిన సెక్షన్లు ఇవి. అందువల్ల అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే ఎఫ్ఐఆర్ లో పేరు కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ ఉన్నాయి, అంతవరకే ఉన్నది. ఈ ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు అందులో సైట్ చేయలేదు. అవును. కాకపోతే ఈ సెక్షన్లు ఇవన్నీ తప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు చేసే పనులు, అంటే పోలీస్ ఆఫీసర్లు కేసు బుక్ చేసే పోలీస్ ఆఫీసర్లు చేసే తప్పులకి సంబంధించిన ఐపీసీ సెక్షన్లు ఇవి. అందువల్ల వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ ఇందులో ఖచ్చితంగా ఇరుక్కున్నట్టే లెక్క. అంటే ఇది నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరే మీ ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు, వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యారు లేకపోతే కొంతమందిని పట్టుకున్నారు, ప్రశ్నించారు కాబట్టి వాళ్ళల్లో ఎవరైనా ఒక 2-3 లేకపోతే 4-5 అప్రూవర్లుగా మారటానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మారారండి, అదే చెప్తా. అంటే అది ఒక అవకాశం వాళ్ళకి. అప్రూవర్లుగా మారటం వల్ల ఏమవుతుంది అంటే, ఒకటి వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా పోలీసులే కాబట్టి వాళ్ళ నైతిక బాధ్యత, జరిగిన నేరాన్ని చెప్పటం అనేది వాళ్ళ మోరల్ రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళు ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు అప్రూవర్లుగా మారటం వల్ల ఎవరైతే వాళ్ళతోటి ఈ నేరాన్ని కమిట్ చేయించారో వాళ్ళని చట్టానికి పట్టించిన బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాల్సిందే. ఎందుకంటే నేరం చేసే వాళ్ళు కూడా నేరంలో పార్ట్ అండ్ పార్సిల్. ఎవడొచ్చే ఎట్లా అసలు అమ్మాయి కంప్లైంట్ లో భయంకరంగా రాసింది, అసలు ఎట్లా కిడ్నాప్ చేసి తెచ్చారండి. కిడ్నాప్ చేసి అమ్మాయికి అసలు తీసుకొచ్చారు బై రోడ్ 38 hours. ఎట్లా అంటే కిడ్నాప్ వాళ్ళు చెప్పలేదుట, మఫ్టీలో ఉన్నారు వాళ్ళు, పోలీసులని కూడా తెలియదు. మరి ఒక ఆడపిల్లని ఇంకొక నేరం ఏంటంటే, పెద్ద నేరం అంటే ఈ ఉమెన్ కమిషన్ మాట్లాడకపోయినా అది పెద్ద విషయం ఏం కాదు, కానీ ఆ అమ్మాయిని తల్లిదండ్రుల నుంచి సపరేట్ చేశారు. ఇది ఇంకొక పెద్ద నేరం అండి. కిడ్నాప్ చేయటం ఒక నేరం, తర్వాత అమ్మాయిని తల్లిదండ్రులతో ఉండకుండా సపరేట్ చేయటం ఇంకొక నేరం. ఉమెన్ కానిస్టేబుల్స్ లేకుండా ఒక మహిళని ఆ విధంగా తీసుకురావటం, ఒక యువతిని ఆ విధంగా తీసుకురావటం అనేది అతి పెద్ద క్రైమ్ అండి. అంటే ఇవన్నీ ఇక్కడికి రాకముందర, వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పనులు అది అసలు మామూలుగా హైర్డ్ గూండాలు కూడా చేయరు. గూండాలు రౌడీలు ఏం చేస్తారు పక్కన మీద, పోలీసులు అయితే మాత్రం చేయరండి. ఆ కంప్లైంట్ చదువుతుంటే నిజంగా బాధేస్తుంది వెంకటకృష్ణ గారు. నిజంగా ఒక ఆడపిల్లని, నిస్సహాయరైన ఒక ఆడపిల్లని తీసుకొచ్చి అసలు అట్లా తీసుకురావడానికి వీళ్ళు మనసు ఎట్లా ఒప్పింది? వీళ్ళకు ఇంతేనా? ఇంకా ఐపీఎస్ అంటే ఇట్లా తీసుకొచ్చి కిడ్నాపులు చేసి తెస్తారా? ఇదే వాళ్ళ ఐపీసీలో. అదిగాక
వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా, అవునవును అవును, చాలా ఎక్స్పీరియన్స్ సీనియర్ ఆఫీసర్స్, చాలా సీనియర్ ఆఫీసర్. ఆ సీనియారిటీ అంతా ఇట్లా ఎందుకు ఇట్లా ఉపయోగిస్తారు? ఎంత జగన్మోహన్ రెడ్డి చెప్పాడు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, ఎవరు చెప్పినా ఇట్లా చేస్తావా? వాళ్ళు చెప్పారు అనుకుందాం, ఇట్లా చేస్తావా? ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొస్తావా? తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి కేసులు, ఏం కేసు అది? ఫోర్జరీ కేసు. ఎవడు ఫోర్జరీ చేసింది? కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ చేసింది. అవును, చేసి తప్పుడు ఫాల్స్ కేసు పెడితే కుక్కల విద్యాసాగర్ పెట్టిన ఫాల్స్ కేసు. ఆ ఫాల్స్ కేసు మీద చర్యలు తీసుకోవాలి, కానీ ఫాల్స్ కేసుని నిజమని వీళ్లే చెప్పి వీళ్లే సాక్ష్యాలని తారుమారు చేసి రికార్డులని ట్యాంపర్ చేసి ఆ అమ్మాయిని ఇక్కడికి అంత అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు అందరికీ అర్థం కాని విషయం. ఆ అమ్మాయి కంప్లైంట్ లో కూడా రాసింది, ఒక పారిశ్రామికవేత్త మీద నేను కేసు పెడితే అతన్ని కేసులో లేకుండా చేయడం కోసం నన్ను టార్చర్ పెట్టి నాతో విత్డ్రా చేయించారని కూడా రాసింది ఆమె. రాసింది. సో అంటే ఆ పారిశ్రామికవేత్త దగ్గర ఎన్ని వందల కోట్లు దొబ్బేశారు, ఆ పారిశ్రామికవేత్తతో ఏమేం పార్ట్నర్షిప్స్ పెట్టుకున్నారు, బిజినెస్ పార్ట్నర్షిప్స్. కాబట్టి అందుకే కదా ఇంతగా ఒక మహిళను తీసుకొచ్చి ఆ కేసు విత్డ్రా చేయించారంటే దాని అర్థం అదే. ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ వెళ్ళిన పోలీసులందరూ కూడా అక్కడ స్టార్ హోటల్స్ లో ఉన్నారు. అదే మరి స్టార్ permit హోటల్స్ లో చేస్తారా? ఉన్నారు. మరి అంత బడ్జెట్ పర్మిట్ చేస్తే వీళ్ళకి అదే కదా. ఎవడిచ్చాడు ఆ లెక్క అంతా? సో అందువల్ల ఆ స్కామ్ ఎలా జరిగింది, ఎంత డబ్బులు తినేశారు అతని దగ్గర, తీసుకుని పని చేశారు అనేది ఒకటి. ఈ కేసులో పోలీసులు ఎలాంటి వైలేషన్స్ కి పాల్పడ్డారు, ఇంకా ఎలాంటి వైలేషన్స్ జరిగాయి, ఆమె కంప్లైంట్ లో చెప్పినవి కొన్ని ఉన్నాయి, ఇంకా చెప్పుకోలేనివి కూడా ఉండొచ్చు నాకు తెలిసి అనుకుంటున్నా. ఏమో మొత్తం రాసి ఉండొచ్చు, లేదా ఇంకా చెప్పుకోలేక కంప్లైంట్ లో రాయలేక రాసి ఉండకపోవచ్చు, అలాంటివి కొన్ని ఉండొచ్చు. వీటితో పాటు పోలీసులు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ లో ఐపీఎస్ సెక్షన్స్ అని పెట్టారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల దాని ఇది మార్చి బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత, అదే బిఎన్ఎస్ కొత్తగా దాన్ని మాన్యువల్ మార్చారు. మరి మార్చినప్పుడు పోలీసులు ఇప్పుడు ఐపీఎస్ అని ఎందుకు పెట్టారనే డౌట్ చాలా మందికి వస్తోంది. చాలా మందికి పోలీసులు ఇంకా ఐపీఎస్ అని ఎందుకు పెట్టారు, ఐపీసీ అని ఎందుకు పెట్టారు అనేది చాలా మందికి ఆ డౌట్ వస్తోంది. సో దాని మీద కూడా ఉమేష్ చంద్ర అడ్వకేట్ ఏం చెప్తారు అనేది ఒకసారి చూద్దాం. తర్వాత ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి గారు చేసిన కామెంట్స్ కూడా చాలా వివాదాస్పదంగా మారాయి. ఇది వాళ్ళ మధ్యాహ్నం నుంచి బాగా వైరల్ అవుతుంది కూడా. ఆవిడ మాట్లాడింది కరెక్టా? వెంకటేశ్వర గారు నమస్కారం. నమస్తే. ఉమేష్ చంద్ర గారు, ఈ కేసులో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో కీలకమైన అంశాలు ఏంటి అంటే చదివాం అందరం, బట్ ప్రజలకు తెలియడం కోసం అడుగుతున్నా. ఇంకా చెప్పలేనివి ఇంకేమన్నా ఉన్నాయా కంప్లైంట్లు పేర్కొననివి పోలీసులకు? లేదు వెంకటేశ్వర, కంప్లైంట్ డీటెయిల్డ్ గా ఇచ్చారు ఆవిడ. ఆల్మోస్ట్ 9 pages 10 pages ఉంటుంది అది కంప్లైంట్ కాపీ కూడా. 11 pages ఉన్నట్టు. 11 pages అంటే ఎఫ్ఐఆర్ కలిపి 11 pages ఉంటుంది. సో 9 pages కంప్లైంట్ ఉన్నట్టు. సో డీటెయిల్డ్ గా రాశారు ఆవిడ. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఒక ఫాల్స్ కేసు, ఒక ఫాయిస్టెడ్ ఆన్ మీ ఫర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనో లేదా అల్టీరియర్ మోటివ్స్ అనో చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అండి. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంది వెంకటేశ్వర, మొత్తం అన్నిటికీ ద జెనసిస్ ఆఫ్ ద హోల్ కేస్ అంటే ఇష్యూ మొత్తానికి ఒక ఇదేంటంటే ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ మీద 2018 కి సంబంధించిన స్టాంప్ వేస్తుంది. కానీ అసలు డాక్యుమెంట్ ఎప్పటిది అని వెరిఫై చేసింది ఆవిడ. తనంతగా తనే వెళ్ళి ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి, వాటికి మన స్టాంప్స్ వాటికి సంబంధించిన ఆఫీసర్స్ కి వాటికి వెళ్ళి అసలు డాక్యుమెంట్ ఎప్పటిదని వెరిఫై చేస్తే, ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది ఒక ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ కేసు అని. సో ఇట్ హెస్ కమ్ టు హర్ నాలెడ్జ్ అది 2023 కి సంబంధించిన నవంబర్ కి సంబంధించిన డాక్యుమెంట్. సో 2023 నవంబర్ కి సంబంధించిన డాక్యుమెంట్ మీద 2018 కి సంబంధించిన స్టాంప్ ఎలా ఉంటుందండి? దట్ ఈస్ వన్. దట్ స్టాంప్ పేపర్ వాస్ ఆఫ్ ది ఇయర్ 2023. కానీ ట్రాన్సాక్షన్ 2018 లో జరిగినట్టు స్టాంప్ వేస్తుంది దాని మీద. ఓకే. సో దేర్ ఇస్ నో స్కోప్ ఎట్ ఆల్, అసలు అవుట్ ఆఫ్ స్కోప్ అది. అదొకటైతే ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ 2018 లో ఏదైతే స్టాంప్ వేశారని చెప్పి స్టాంప్ వేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో దానిలో అడ్రస్ ఈవిడ పర్చేస్ చేసిన 2020 లో పర్చేస్ చేసిన ఫ్లాట్ అడ్రస్ ఉంది. 2018 లో ఆ ఫ్లాట్ అనేది షీ డిడ్ నాట్ పర్చేస్ ఇట్, కన్స్ట్రక్షన్ అక్కడ బిగిన్ కాలేదు, షీ డిడ్ నాట్ పర్చేస్ ఇట్. 2018 లో పర్చేస్ చేయనప్పుడు 2020 లో తను పర్చేస్ చేసినప్పుడు 2018
లో ఈ ట్రాన్సాక్షన్ జరిగిందని 2020లో కొన్న ఫ్లాట్ ని ఎలా చూపిస్తారనేది సెకండ్. ఇది ఎందుకు చెప్తున్నారంటే వెంకటకృష్ణ గారు, ద మోస్ట్ ఎప్పుడన్నా మీ అడ్వకేట్స్ గా ఏం చూస్తామంటే గ్రేవ్ సెక్షన్ ఏది ఇన్వోక్ చేశారు ఎఫ్ఐఆర్ లో, అంటే ఏ సెక్షన్ పెద్ద సెక్షన్ పెట్టారు ఎఫ్ఐఆర్ లో అని చూస్తాం. ఇందులో సెక్షన్ 467 పెట్టారు. దట్ ఈస్ ద గ్రేవెస్ట్ సెక్షన్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది ఇన్ ది ఎఫ్ఐఆర్. అదేంటంటే బేసిక్ ఏం చెప్తుందంటే ఒక వాల్యుబుల్ సెక్యూరిటీని కానీ, ఒక విల్ ని కానీ, ఒక ప్రాపర్టీ రిలేటెడ్ డాక్యుమెంట్ ని కానీ వేటినన్నా కనుక ఫోర్జ్ చేస్తే then they are liable to be prosecuted under section 467 of the CRPC, so of the IPC అన్నమాట. So that is the most important section. ఇది ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అంటే ఇట్స్ టూ ఫోల్డ్ అనమాట. ఒకటి ఫర్ ద రీజన్స్ విచ్ హావ్ నరేటెడ్ టు యూ ఎర్లియర్. రెండవది ఈ సెక్షన్ కి 10 years పనిష్మెంట్ ఉంటుంది. మనకి సుప్రీం కోర్ట్ అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ తర్వాత అమెండ్మెంట్స్ మేడ్ టు ది సిఆర్పిసి కానీ, లేదా ఇప్పుడు రీసెంట్ గా ఉన్న బిఎన్ఎస్ఎస్ లో కానీ 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది అనమాట పోలీసు వారికి. అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ అరెస్ట్ చేయలేరు పోలీసు వారు. సో ఇట్ విల్ నాట్ ఆథరైజ్ దెమ్ ఆర్ ఎంపవర్ దెమ్ టు అరెస్ట్ అనమాట, బికాస్ ఆల్ ది సెక్షన్స్ ఇన్వోక్డ్ ఇన్ ది ఎఫ్ఐఆర్ అట్రాక్ట్ పనిష్మెంట్ లెస్ దాన్ 7 years. కానీ 467 పెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అన్ని అఫెన్సెస్ 10 years కన్నా ఇప్పుడు మీ అన్ని అఫెన్సెస్ లో కంపేర్ చేస్తే 467 కి 10 years పనిష్మెంట్ ఉంది. సో ఖచ్చితంగా బెయిల్ అనేది సెక్యూర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా 467 పెట్టింది. అంటే నాకు ఇక్కడ మనం నాణానికి రెండు వైపులా చర్చిద్దాము. 467 అనేది వాళ్ళకి 41 నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం కోసం పెట్టినారా, లేకపోతే నిజంగానే ఇది అట్రాక్ట్ చేస్తుంది ఆ కేసుని? అట్రాక్ట్ చేస్తుందండి. ఎట్లా 467 ఎందుకు పెట్టాలి? అదే చెప్పబోతుంది. ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ కి సంబంధించి దాన్ని ఏ విధంగా ఫోర్జ్ చేశారు, దాన్ని ఏ విధంగా క్రియేట్ చేశారు అనేది నేను మీకు చెప్పాను. ఓకే, 467 డెఫినేషన్ లోనే ఒక వాల్యుబుల్ సెక్యూరిటీని కానీ, అంటే ఒక చెక్ ని కానీ, లేదా ఒక ప్రామిసరీ నోట్ ని కానీ, ఇలాంటి వాల్యుబుల్ సెక్యూరిటీస్ ని కానీ, ఒక విల్ ని కానీ, ఒక ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ని కానీ ఫోర్జ్ చేసిన ఎడల 467 అట్రాక్ట్ అవుతుందని దాని డెఫినేషన్ లో ఉంది. మనం ఎలా చూస్తామంటే వెంకటకృష్ణ గారు, ఏదన్నా సెక్షన్ అట్రాక్ట్ అవుతుందా లేదా అనేది ఆంబిట్ ఎలా ఉంటుందంటే దాని డెఫినేషన్ తో చూస్తాం. ఫర్ ఇన్స్టెన్స్, సో జరిగిందా లేదా అంటే దాని డెఫినేషన్, సూసైడ్ జరిగిందా లేదంటే దాని డెఫినేషన్. సో ఆ విధంగా డెఫినేషన్ బట్టి మనం ఆ సెక్షన్ ఇన్వోక్ చేస్తాం జరుగుతుంది. ఐపీసీ సెక్షన్ ఎఫ్ఐఆర్ లో ఇన్వోక్ చేయడం 467 ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది ఈ కేసులో. ఎందుకంటే నేను చెప్పినట్టు ఆ డాక్యుమెంట్ 2023కి సంబంధించిన డాక్యుమెంట్ అయితే దానిలో 2018కి సంబంధించిన స్టాంప్ ఎలా వేయగలుగుతారండి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆవిడ 2020లో అపార్ట్మెంట్ కొంటే దాన్ని 2018లో కొన్నట్టు 2018 డాక్యుమెంట్ ఒకవేళ ఫర్ ఇన్స్టెన్స్ లెట్ us assume for the sake of discussion 2018లో జరిగిందని అనుకుందాం ట్రాన్సాక్షన్. బట్ 2018లో ట్రాన్సాక్షన్ జరిగితే 2020లో అంటే నేను ఏ ప్రాపర్టీ కొనబోతున్నానో దాని అడ్రస్ ఏంటని మీరు 2018లోనే యాంటిసిపేట్ చేసి మీరు దాన్ని డాక్యుమెంట్ లో పెట్టేస్తారా? సో ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ ఇన్స్టెన్స్ ఆఫ్ కంప్లీట్లీ థ్రోన్ ఎవ్రీథింగ్ టు విన్స్ అండి. ఎవ్రీ లీగల్ ప్రొసీజర్ గానీ, ఎవ్రీ లీగల్ ఇది కానీ వాట్ ఈస్ కంటెంప్లేటెడ్ అండర్ ద లా. ఇంకొక విషయం చెప్పండి, చాలా మంది ఐపీసీ అని పెట్టారు పోలీసు, ఇప్పుడు ఉన్నది భారతీయ న్యాయ సంహిత ఇది కదా, అది ఎందుకు ఐపీసీ ఎందుకు పెట్టారు అనే డౌట్ చాలా మంది. ఎందుకు పెట్టారంటే ఈ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అఫెన్స్ మనకి 2018లో డాక్యుమెంట్ చెప్పడం, ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా అఫెన్స్ జరగటం, ఆ సబ్సిక్వెంట్ గా అరెస్ట్ జరగడం అంతా జరిగింది. కాబట్టి ఇది బ్యాక్ డేటెడ్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఈ రోజున్న ప్రొవిజన్స్ ని పెట్టకుండా ఐపీసీకి ఉన్న ప్రొవిజన్స్ ని పెట్టడం జరిగింది. వెంకటకృష్ణ గారు, నేను దీన్ని కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు కూడా, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది కౌన్సిల్స్ గా నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి, నర శ్రీనివాసరావు గారు, నేను ఇంకొంతమంది మిత్రులను కూడా ఉన్నాం కాబట్టి, సో ఎట్లా ఇది ఎందుకు ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఆల్రెడీ వచ్చేసిన తర్వాత ఇన్ ఆపరేషన్ మనం ఎందుకు వైఆర్వి ఇన్వోకింగ్ సెక్షన్స్ ఇన్ ద ఐపీసీ? అప్పుడు సిఆర్పిసి ఎలా వాడారు మరి? ఏమంటే సిఆర్పిసి కింద వాడలేదు ఎందుకు? దాన్ని కొత్త చట్టం కింద వాడారు ఎందుకు? లేదు, సిఆర్పిసి కింద ఐపీసీ కిందనే వాడారు ఇంతకుముందు, ఇప్పుడు కూడా. సో నా కమిషనర్ గారు చెప్పింది కూడా పాత చట్టాల కింద ఉమేష్ గారు. ప్రొసీజర్ కోడ్ అంటే పనిష్మెంట్ సెక్షన్స్ ఏమో ఐపీసీ కింద వెళ్ళారు, ప్రొసీజర్ లానేమో బిఎన్ఎస్ఎస్ కి వెళ్ళారు. ఐపీసీ ప్రొవిజన్స్ కింద అంటే మామూలుగా ఇంకొకటి కూడా ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ ఇష్యూలో నేనేం అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ కేసు పోలీసులు ఆమెను తీసుకొచ్చి ఈ కిడ్నాప్ చేసుకొచ్చి ఇదంతా జరిగింది బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి ప్రొసీజర్ కింద బిఎన్ఎస్ఎస్ అడాప్ట్ చేసుకుని
కేసు అసలు మెయిన్ కేసు ఇది అప్పుడు కాబట్టి అది ఐపీసీ పెట్టుకుంటే అంతే అంతే అయి ఉండొచ్చునా? మేబీ ఉమేష్ గారు చెప్పేది కరెక్ట్. బట్ కాకపోతే ఏంటంటే ఫర్ ఎవ్రీ ఐపీసీ కరస్పాండింగ్ సెక్షన్ కి బిఎన్ఎస్ లో కొత్త కరస్పాండింగ్ సెక్షన్స్ ఉన్నాయి. అవునవును. నా అంటే ఇది తప్పని నేను చెప్పను కానీ బట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ బిఎన్ఎస్ చేయొచ్చు. ఎందుకంటే దెర్ ఇస్ ఎవ్రీ అఫెన్స్ కరస్పాండింగ్ ప్రొవిజన్స్ బిఎన్ఎస్ లో ఉన్నవి. రైట్. this has been discussed and this has been discussed with the Commissioner of Police విజయవాడ. ఆయన పర్సనల్ గా మానిటర్ చేశారు ఈ కేసుని. నేను ఆయన రెగ్యులర్ కాన్స్టెంట్ టచ్ లో ఉన్నాను. This has also been discussed. This is one of the contentions that I have raised with the police also. రేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది ఐపీసీ కింద పెట్టాల్సి వస్తుందని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా ఐపీసీ కింద ఈ సెక్షన్లు మన ఎఫ్ఐఆర్ లో పెట్టడం జరిగింది వెంకటకృష్ణ గారు. రైట్. ఒకసారి మనం ఒక చిన్న ఇది యాడ్ చేస్తానండి. ఇప్పుడు 467 చాలా గ్రేవ్ అఫెన్స్ అని చెప్పారు కదా, 10 years ఉన్నది. తర్వాత దానికి 469 ఇంకొకటి ఉందండి. అది ఒక వ్యక్తి పరువు తీయటానికి ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టడం అనేది అదొక పెద్ద సెక్షన్. ఇంకోటి 471 రెడ్ విత్ 120B పెట్టారండి. ఇది క్రిమినల్ కాన్స్పిరసీ. ఈ అదర్స్ అని ఉన్నది బహుశా ఈ క్రిమినల్ కాన్స్పిరసీలో ఇద్దరికన్నా ఎక్కువ మంది ఇందులో కామన్ ఇంటెన్షన్ అంటే క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఉంటే ఈ సెక్షన్ పెడతారు. 471 రెడ్ విత్ 120B పెట్టారు అనమాట. ఇవన్నీ కూడా గ్రేవ్ అఫెన్సెస్ పెట్టారండి ఎఫ్ఐఆర్ లో అదర్స్ పెట్టడానికి కారణమే అది క్రిమినల్ కాన్స్పిరసీ ఇన్వోక్ చేయాలి. రైట్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి యామిని గారితో మాట్లాడదాం. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న వెంకటలక్ష్మి గారు, గజ్జల వెంకటలక్ష్మి గారు ఏం మాట్లాడారు, ఆవిడ మాట్లాడిన దాని మీద ఒపీనియన్ ఎలా ఉండబోతుంది ఒకసారి ఆవిడ బయట కూడా విందాం. యామిని గారు గుడ్ ఈవినింగ్. ఒకసారి మనం వెంకటలక్ష్మి గారు ఏం మాట్లాడారో చూసి అప్పుడు నేను మీ రియాక్షన్ తీసుకుంటాను. సార్ వీడియో. మేమైతే ఒకటి అనుకుంటున్నాము, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఒక యాక్ట్ ఉంది. ఇతర రాష్ట్రాలలోని విషయాలలో మేము జోక్యం చేసుకోం. ఏదైతే బాలీవుడ్ నటి కాదంబరి విషయంలో జరిగిన సంఘటనలో అనేక రకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. మేమైతే ముంబై వెళ్ళి బాలీవుడ్ నటిని తెచ్చుకోలేము, ఇక్కడ ఎంక్వైరీ చేయాలి. అక్కడ మహిళా కమిషన్ ఉంది, మహారాష్ట్రలో కూడా మహిళా కమిషన్ ఉంది, అక్కడ చైర్పర్సన్ ఉంది, అక్కడ రాష్ట్రంలో కూడా ఒక యాక్ట్ ఉంది. అక్కడ సంబంధించిన బాధిత మహిళల కోసం మహిళా కమిషన్ పనిచేస్తుంది. సో ఆ బాధిత మహిళ ఇక్కడ ఎక్కడైనా అన్యాయం జరిగిందని తెలిస్తే అదే రాష్ట్రంలో మహిళా కమిషన్ కు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు తప్పు చేసినా జైలుకు పంపించాలి. తప్పకుండా ఆ మహిళా కమిషన్ అలా చేస్తుంది. ఆ బాధిత మహిళ అంటే చదువుకోని వాళ్ళు మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈరోజు మహిళా కమిషన్ ఆశ్రయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా అలసత్వం జరిగినా, అధికారుల దగ్గర అలసత్వం జరిగినా ఇమీడియట్ గా వారి హక్కులు ఉన్నాయి, వారి హక్కులను కాపాడుకోవాలి, వారి హక్కుల కోసం మేము వస్తామో మాకు చేయాల్సిన బాధ్యత మీ మీదుంది అని నిలదీస్తున్నారు మహిళలు. సో అలాంటి సమయంలో ఒక చదువుకున్న ఉన్నతమైన చదువుకున్న బాలీవుడ్ నటి ఎందుకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయించలేదు? ఎందుకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఏమన్నా వీరికి హెల్ప్ చేయలేదా? అలాంటి విషయాలు కొంచెం తెలుసుకుంటే బెటరు. కానీ నేనైతే మాత్రం నా రాష్ట్రము, మన రాష్ట్రము, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం అయితే. సో అది అంటే ఆవిడ ఇప్పుడు జత్వాని కంప్లైంట్ చేయకపోవడమే ఆవిడ తప్ప అన్నట్టుగా ఒకటి చైర్పర్సన్ గారి ఆర్గ్యుమెంట్ ఉంది. రెండవది ఆ 3 నిమిషాల వీడియోలో ఎక్కడా కూడా ఒక్క నిమిషం ఉమేష్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆ 3 నిమిషాల వీడియోలో ఎక్కడా కూడా ఆవిడకి సానుభూతి వ్యక్తం చేసినట్టు కూడా కనపాల. ముంబై నటికి సానుభూతి తెలిపినట్టు కూడా ఈ 3 నిమిషాల వీడియోలో అయితే నాకేమీ అర్థం కాలేదు. మరి యామిని మీరేమంటారు ఆవిడ రియాక్షన్ మీద? దాదాపుగా వైసీపీ నాయకులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు పూర్తి స్పృహలో ఉండి మాట్లాడడం చూడడం అయితే తక్కువ చూసాను నేను గడిచిన 5 సంవత్సరాల్లో కూడా. ఇప్పుడు గజ్జల లక్ష్మి గారు కూడా పాప మీడియాతో మాట్లాడేటప్పుడు ఆవిడ పూర్తి స్పృహతో ఉండి మాట్లాడారు అనేది నాకు సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే
మహిళా కమిషన్ ఆవిడ అన్న పదాలను మనం చూస్తే గనక వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారు, మీరు మహిళా కమిషన్ రావాలి అని దూరపు ఊర్ల నుంచి కూడా వస్తున్నారు మహిళలు. అంటే అసలు వాళ్ళు వచ్చి మిమ్మల్ని నిలదీసేంత వరకు మీరు పని చేయకుండా నిద్రపోతున్నారనే కదా వాళ్ళు వచ్చి నిలదీస్తున్నారు. మహిళా కమిషన్ ముందుగానే అన్యాయం జరిగిన ఘటన దగ్గరికి వెళ్లి ఆ మహిళలకి తగిన సత్వరంగా చర్యలు, సహాయ చర్యలు ఇచ్చుంటే మిమ్మల్ని వచ్చి నిలదీసేవారు కాదు. ఇంకొకటి, కనీసం మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేది పక్కన పెట్టండి, ఒక మహిళలాగా కూడా ఆమె మాట్లాడకపోవడం అనేది సిగ్గుచేటు. అండ్ ఐ థింక్ ఆవిడ ఒక విషయం మర్చిపోయినట్టున్నారు, ఇంకా వైసీపీ పార్టీ ప్రతినిధిలాగానే ఆలోచిస్తా మైండ్ సెట్ లో ఉన్నారేమో గానీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతలో పదవిలో ఉన్నాను అని చెప్పని కనీస స్పృహ కూడా లేకుండా మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నా రాష్ట్రంలో మహిళలకు జరిగితేనంటే మీ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల పాలనలో 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు. ఏ రోజైనా మహిళా కమిషన్ దాని గురించి మాట్లాడిందా? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే అమ్మాయికి అఘాయిత్యాలు జరిగినాయి, ఎన్నెన్నో కేసులు జరిగాయి, వాటిల పైన ఏ రోజైనా మాట్లాడిందా? ఇది కాకుండా నా రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకేనంటే అంటే మహిళ కాదా, జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో కాదా, నడిబొడ్డును మీరు ఇందాకన్నట్టు విజయవాడ నడిబొడ్డును కాదా, అన్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కాదా, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా? దానికి నాకేం సంబంధం లేదంటే ఇదేదో బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలా ఉన్నప్పుడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక జూనియర్ డాక్టర్ పైన పేరు తీసుకోవద్దు కానీ అన్యాయం జరిగింది ఆమెకి అని చెప్పని దిశ అని చట్టమే కాదు అని తెలిసినా కూడా ఒక చట్టాన్ని కొత్తగా పెట్టి పబ్లిసిటీ చేసుకున్నాడు. అంటే పక్కన బాధితులని మన పబ్లిసిటీ కోసం ఉపయోగించుకోవడానికి అయితే మీ పార్టీ, మీ నాయకుడు సిద్ధంగా ఉంటారా? అదే కనుక ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడిన మహిళలకి కనీసం సానుభూతి చూపించేటప్పటికీ మీకేమో నోర్లు రావట్లేదు. ఈ రోజున చాలా కథనాలని అంటున్నారు. ఒక ఆడపిల్ల నిజంగా చెప్పాలంటే ఈ రోజున ఎంత భయపడిపోయి బెదిరిపోయి ఆ విధంగా ఇన్ని నెలల తర్వాత అసలు ఎఫ్ఐఆర్ పెట్టే పరిస్థితికి వచ్చింది అని అంటే ఎంత దరిద్రమైనటువంటి పాలన సాగిందండి 5 ఏళ్లలో. ఆ వాళ్ళ తల్లిదండ్రులు అంత ముసలి వృద్ధులు వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళని కూడా తీసుకొచ్చి హింస పెట్టడానికి నాకు తెలిసి అంటే వైసీపీలు అనకూడదు కానీ ఆనుమత్యాలు నటీమణులు కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కానీ ఒక ఆవిడకేమో అంటే 2 హోంమంత్రులు ఉన్నారు. ఇది ఈ ముఖ్య అంటే ఈ విషయం సందర్భంలో మేము చెప్పుకోవాలి. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలు ఏం చేశారనడానికి 2 రబ్బర్ స్టాంప్ మహిళా మంత్రులు ఉండేవాళ్ళు, హోంమంత్రులు ఉండేవాళ్ళు. ఏం చేశారు? అసెంబ్లీలో కూర్చొని బయటకు వచ్చి ఇలా భజన చేసేవాళ్ళు. ఈమె కూడా అంతే మహిళా కమిషన్ చైర్పర్సన్ లాగా ఉన్నది. అదే కనుక ఇప్పుడు చంద్రబాబు గారి గురించో లేదంటే కూటమి నాయకుల గురించి మాట్లాడమనంటే మీడియా ముందుకు వచ్చేసి ఊగిపోతు లేదంటే బూతులతో మాట్లాడడానికి వచ్చేంత ఇంట్రెస్ట్ ఈ రోజున ఎందుకు మీరు స్పందించలేదు? ఎక్కడో మణిపూర్లోనో, బంగ్లాదేశ్ లోనో, బెంగాల్లోనో మహిళల పైన అన్యాయం జరుగుతుంటే ప్రతి మహిళ ఈ దేశంలో స్పందిస్తున్నారు, పక్క దేశాల వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. అలాంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి నువ్వు స్పందించడానికి ఏమైంది? మీకు చట్టపరంగా అంత ఇబ్బందులు ఏమొచ్చాయి? ఆ మాటలు మాట్లాడేటప్పుడు కనీసం మనిషినన్న మాట స్పృహ ఉండాలి. ఈ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మీరు వినిపించినంత వీడియోనే నాకు వచ్చింది. ఆ మాటలు విన్న తర్వాత అనిపిస్తుంది యావత్ ఈ రాష్ట్రమే కాదు మహిళా లోకం మొత్తం సిగ్గుతో తల వంచుకోవాలి. నీకు చేతనైతే కనుక వెళ్ళి ఏమో అసలు పిలిపించుకొని నువ్వే వెళ్ళొచ్చు కదా. ఏం కమిషన్ చైర్మన్ పోస్ట్ అంటే కూర్చొని కార్లు పని వాళ్ళని ఎంజాయ్ చేయడం కాదు కదా. క్వార్టర్లని జరుగుతుంది అన్యాయం అని చెప్పని జరిగినప్పుడు ఇప్పుడు ఇంకా కూడా అన్నారు కదా ఆవిడ గజ్జల లక్ష్మి ఇప్పటికీ మహిళా కమిషన్ చైర్మన్ ఇంకో సంవత్సరం ఉండబోతుంది. ఇలా ఒక మహిళ వచ్చింది, ఆవిడేం సాధారణ వ్యక్తి కాదు. ఎందుకు మీరైనా కలిసి లేదంటే ఆయన పిలిపించుకొని ఒక విషయం మాట్లాడడానికి చేత కావట్లేదు? ఎందుకంత ఈగో మీకు? మళ్ళీ అంటారు ఆవిడ చదువుకున్నది నా దగ్గరికి ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు అని. ప్రాబ్లం ఎక్కడైనా ఉందంటే బాధితుల దగ్గరికి మనం వెళ్ళేలాగా ప్రభుత్వం పాలన ఉండాలి, లేదా అందులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ఉండాలి. భయపెట్టి ఇక్కడ నుంచి పారదోలారు కదా, పరిగెత్తించారు కదా. అదే అప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వీడిని నానా రకాల బాధలు పెట్టారు సినీ నటిని. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అదేంటున్నాను మహిళా కమిషన్ చైర్మన్ మీకు వార్తలు చూస్తూనే ఉన్నారు. మీకేం కళ్ళు మూసుకుపోలేదు కదా అమ్మా గజ్జల లక్ష్మి గారు. మీకు చెవులు వినపడుతూనే ఉన్నాయి, మీ కళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఒక బాధితురాలు వచ్చి అంత ఇబ్బందులు పడుతూ కేసు పెట్టినప్పుడు ఎందుకు మీరు పిలిపించుకుని మీరైనా మాట్లాడటం లేదు? అంటే పదవులు అధికారం అనేది ఊరికి అనుభవించడానికేనా, న్యాయం చేయడానికి కాదా? కనీసం పిలిపించుకొని మాట్లాడడానికి ఒక భరోసా ఇవ్వడానికి కూడా పక్క రాష్ట్రం మాట్లాడతారేంటి?
ఏ మహిళ ఎక్కడైనా మహిళే కదా, మరి ఎందుకు వేరే రాష్ట్రంలో వేరే దేశంలో జరిగిన మహిళల కోసం కొవ్వొత్తులు ఇక్కడ వెలిగిస్తున్నాము, ఎందుకు ఇక్కడ స్పందిస్తున్నాము, మీడియాలో మాట్లాడుతున్నాము? అలాంటిది మన రాష్ట్రంలో జరిగినప్పుడు, మన విజయవాడలో జరిగినప్పుడు, మీ ఆఫీస్ ఉండేటటువంటి నగరంలో జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఇదంతా చూస్తుంటే ఒకటి వెంకటకృష్ణ గారు ఎట్లా అంటే, ముసరిలో నేను హ్యామ్రేడియోలో ఉన్నప్పుడు మాకు ఆ ట్రైనింగ్ అధికారులకి 4 రోజులు ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు. ఏమని అంటే ఇట్లాగా మా కమ్యూనికేషన్ సంబంధించి మేము ఇచ్చేవాళ్ళము. అట్లాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలన గురించి ఈ ఐఏఎస్ ట్రైన్ ఐఏఎస్ లకి స్పెషల్ సెషన్ పెట్టాలండి, ఒక లెసనే పెట్టాలి, ప్రతిరోజు వాళ్ళకి చెప్పాలి ఏ విధంగా ఇట్లాంటి వాళ్ళు పాలన చేస్తే అధికారులు నిజాయితీ లేదంటే ర్యాంకర్ టాప్ ర్యాంకర్లు వచ్చిన అధికారులు కూడా జైల్లో పాలవుతారు అని చెప్పని ఒక లెసన్ చెప్పాలి. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ అనేది ఇప్పుడు మనం కేసు గురించి మాట్లాడుకుంటే సినిమాల్లో పెద్దగా చూపిస్తుంటారు కదా, వీళ్ళు రోల్ మోడల్ అని చెప్పని అట్లా ఇట్లా అని చెప్పని చూపిస్తుంటారు, లేదా వీళ్ళ జూనియర్లు కూడా వీళ్ళు రోల్ మోడల్ లాగా ఉండాల్సినటువంటి ఐపీఎస్ అధికారులే ఈ రకమైనటువంటి మరి నిజంగా నేను కొన్ని సీన్లు చూసినప్పుడు అనుకున్నాను, సినిమాల్లో రాజకీయ నాయకులు రౌడీలు ఇట్లా ఐపీఎస్లను ఐఏఎస్లను కలెక్టర్లను బెదిరించి భయపెట్టి నీ కుటుంబాన్ని అడ్జేస్తామనో, నీకు ప్రమోషన్ ఇస్తామనో, నీకు కొన్ని లక్షల బంగ్లాలు ఇస్తామని అంటే కొంతమంది లొంగిపోయేవాళ్ళు. అలాంటి చూసి వైసీపీ నాయకులు లాంటి వాళ్ళు ఉంటారేమో అనుకున్నా కానీ కాదు, వైసీపీ లాంటి నాయకులను ఉన్నారు కాబట్టి ఇటువంటి యథార్థ సంఘటనలను జరిగినాయి కాబట్టి సినిమాల్లో తీస్తున్నారేమో. ఎంత సిగ్గుచేటండి. విశాల్ గుండు గారు నాకు తెలుసు, ఆయన 2000 మొదట్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి బాగానే ఉండేవాడు, ఇప్పుడేమైందో ఏమో ఇట్లాంటి సీనియర్ మోస్ట్ అధికారులు కూడా ఇంత పరిస్థితులలో ఉండడం అనేది సావాస దోషాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏం కనపడుతుందంటే, ఇవాళ పోలీసులు ఇష్యూ చేసిన ఎఫ్ఐఆర్లో కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని రాశారు. అదర్స్ అని రాయడం ఏంటి? కొన్ని పేర్లు ఉండాలి కదా. ఆల్రెడీ మీరు 2-3 సస్పెండ్ చేశారు పోలీస్ ఆఫీసర్స్. ఎందుకు సస్పెండ్ చేశారు? వాళ్ళని పోలీసు కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. మరి చర్య తీసుకున్నప్పుడు ఎఫ్ఐఆర్లో పేర్లు ఉండాలి కదా, సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు అనిపిస్తుంది. సో దాంట్లో వెళ్లే ముందు ఉమేష్ చంద్ర గారు మీరు ఇందాక చెప్తా అన్నారు, ఈ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు మాట్లాడినట్టు ఆవిడ అనేది కరెక్టేనా? ఆ రాష్ట్రానికి చెందిన మహిళలతో మాకేం సంబంధం అన్నది కరెక్టా? కాదండి, కంప్లీట్లీ అబ్సర్డ్ అండి, అది లాజికల్. ఇప్పుడు విమెన్ కమిషన్ అనే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక స్టాట్యూటరీ బాడీ ఇస్ గవర్న్డ్ బై విమెన్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 1988. దానికి ఒక స్టాట్యూటరీ అథారిటీ ఉంది, స్టాట్యూటరీ పవర్ ఉంది. సో ఆ యాక్ట్ ప్రకారంగా మీకు ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇస్తే, లేదా మీరు సుమోటో కాగ్నిజెన్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేయాలి, దాని ప్రకారంగా ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాలి. అంతేగాని ఆ స్టేట్ కాదు ఈ స్టేట్ కాదు అంటే జరిగింది ఈ స్టేట్ లో, అనుభవించింది ఈ స్టేట్ లో, ఆవిడకి ఇష్యూ అయింది ఈ స్టేట్ లో, అలాంటప్పుడు ఈ స్టేట్ కి సంబంధం లేదంటే అంతవరకు కరెక్ట్. జ్యూరిస్డిక్షన్ ఖచ్చితంగా ఇక్కడే వస్తుంది. ఇక్కడ జ్యూరిస్డిక్షన్ వస్తుంది కాబట్టి పోలీస్ వారు ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇక్కడ జ్యూరిస్డిక్షన్ వస్తుంది కాబట్టి ఆవిడ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. సో ఖచ్చితంగా అంటే ఇది కంప్లీట్లీ రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే విమెన్ కమిషన్ ఒక స్టాట్యూటరీ అథారిటీ ఉన్నవారు, విమెన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ విమెన్ ఎవరన్నా వాళ్ళ ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ కోసం వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని రిడ్రెస్ చేసి పంపించాలి. కానీ దట్ ఈస్ ద పర్పస్ ఫర్ విచ్ ది స్టాట్యూటరీ బాడీ ఈజ్ అపాయింటెడ్. దానికి కాంట్రరీగా, దానికి వ్యతిరేకంగా సో మా దగ్గరికి ముంబైలో ఉంది, ఢిల్లీలో ఉంది అని చెప్పడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ఇష్యూ ఇక్కడ జరిగింది అండ్ షీఈ్ అగ్రీవ్డ్ బై ది యాక్షన్ పర్పెట్రేటెడ్ బై దెన్ స్టేట్ గవర్నమెంట్. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ లేదా ఇక్కడ ఉన్న వ్యక్తి తీసుకున్న దానికి సో ఆవిడని మళ్ళీ ముంబై అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోమన్నారు. ఇంకోటి యాక్ట్ లో లేదండి అది, ఈ జ్యూరిస్డిక్షన్ ఇష్యూ. ఇప్పుడు ఆవిడ యాక్ట్ లో కనుక ప్రొవిజన్ ఉండుంటే ఆవిడ చెప్పింది మనం నమ్మొచ్చు. మొత్తం యాక్ట్ 21 పేజెస్ యాక్ట్ ఉంది 1988, ఇందాక ఈ షోకి ముందు. యాక్ట్ లో ఎక్కడ లేదు. యాక్ట్ లో ఎవరు కంప్లైంట్ ఇచ్చినా సరే దాన్ని ఎంక్వైరీ చేయాలని ఉంది. అంతేగాని ముంబైలో వాళ్ళు వచ్చి ఇప్పుడు దేశమంతా జీరో ఎఫ్ఐఆర్ నడుస్తుంది కదా, దేశమంతా జీరో ఎఫ్ఐఆర్ నడుస్తున్నప్పుడు జ్యూరిస్డిక్షన్స్, బార్డర్స్, బ్యారికేడ్స్ పెట్టుకుంటే అవ్వదు కదా. ఎనీవే ఉమేష్ గారు ఒక్క నిమిషం, ఇవాళ ఇష్యూ చేసిన ఎఫ్ఐఆర్ లో కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని రాయడంలో ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ ఒక 2-3 సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు దాంట్లో కోట్ చేయలేదు? అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కనుక ఇప్పుడు ఉంటే ఇదే క్రైమ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగి ఉంటే ఎలా ఉండేది? అంటే నిజంగా వాళ్ళు ఎందుకు వదిలేరో నాకైతే తెలియదు. కానీ నేనేమనుకున్నానంటే 2 సస్పెండ్ చేశారు కదా, ఒక ఏసీపీని ఒక సీఏని ఏమో సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారని అంటే పోలీసులు అనుమానించబట్టే చేశారు కదా. మరి ఎఫ్ఐఆర్లో వాళ్ళిద్దరు పేర్లు లేవు. ఆమె కంప్లైంట్లో ఒక 10 మంది పేర్లు, 7 పేర్లు, 6 పేర్లు ఇచ్చింది, ఆ పేర్లు లేవు. సో దానివల్ల నేను అదే చెప్తున్నా ఇందాక,
జగన్మోహన్ రెడ్డి గారు కనుక గవర్నమెంట్ ఉండి ఈ క్రైమ్ మీ గవర్నమెంట్లో లేదా మీ పార్టీ అధికారంలో జరిగి ఉంటే ఎఫ్ఐఆర్లోనే విద్యాసాగర్తో పాటు చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ గారి కళ్యాణ్ పేరు. నీ పేరు, పట్టాభి పేరు, ఇంకెవరంటే వాళ్ళ దగ్గర రాసి పడేసేవాళ్ళు. ఇక్కడేం జరిగింది? ఇప్పుడు సరే, ఇది ఐరన్ ఏంటంటే ఇప్పుడు మా గవర్నమెంట్లో ఉన్న ఎస్హెచ్ఓలు చేసిన పని ఇది. జనరల్గా ఎఫ్ఐఆర్లో కాలం నెంబర్ 7లో అక్యూజ్డ్ పేర్లు రాస్తారు. జనరల్గా ఏంటంటే ఒక్కడే అక్యూజ్డ్ ఉండేమాట అయితే ఒకటి రాస్తారు, లేకపోతే ఎంతమంది ఉంటే మినిమం అయితే 4 రాస్తారు. 1 2 3 4 అండ్ అదర్స్ అని పెడతారు. అండ్ అదర్స్ అది కూడా ఎప్పుడంటే కంప్లీట్గా అన్నోన్ అన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరుగుతుంది. మర్డర్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళిద్దరు స్పాట్లో ఉంటారు, దాని వెనక కుట్రదారులు ఎవరెవరు ఉంటారు ఆ టైంకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అప్పుడు తెలుస్తుంది. తర్వాత వాళ్ళు మెమో సబ్మిట్ చేసి అక్యూజ్డ్ కింద యాడ్ చేస్తారు. ఇది ప్రొసీజర్. ఏది కంప్లైంట్ పెట్టినప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే చంపిన వ్యక్తి స్పాట్లో ఇతను ఉన్నాడు, దీని వెనక ఎవరో ఉన్నారని చెప్పినప్పుడు తెలియనప్పుడు అది ఉంటుంది. ఇక్కడ ఈవిడ కంప్లైంట్ చూసినట్టయితే లాస్ట్ పారా అంటే మిగతా చూస్తే లాస్ట్ పారా ఇట్ హ్యాస్ కమ్ టు మై నాలెడ్జ్ దట్ అట్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ది దెన్ ఇంటెలిజెన్స్ డీజీ మిస్టర్ సీతారామాంజనేయులు an operation was carried out by them సిపి విజయవాడ మిస్టర్ కాంతిరామ్ తాత అండ్ డీసీపీ విశాల్ గున్ని. క్లియర్గా పేర్లు చెప్పింది. క్లియర్ ఆపరేషన్ వీళ్ళు ముగ్గురు కలిసి చేశారు. అండ్ ఆల్సో ఐ హావ్ లెర్న్ టు దట్ మిస్టర్ గున్ని వాజ్ డెప్యూటెడ్ టు ముంబై టు నో ఆఫ్ మై యాంటిసిడెంట్స్ బిఫోర్ ఇంప్లికేటింగ్ ద కేస్. బిఫోర్ ఇంప్లికేటింగ్ ఆర్ ఇన్ టు దట్ కేస్ మిస్టర్ గున్ని వాజ్ డెప్యూటెడ్ టు ద ముంబై అంట. అతను ముంబైకి ముందే వచ్చేసి ఉండి ఈ ఆపరేషన్ క్యారీ చేశారని ఆ అమ్మాయి క్లియర్గా రాస్తే మరి కన్సర్న్ ఎస్హెచ్ఓ సిఐ గారికి ఏ ఇబ్బంది వచ్చిందో నాకు తెలియదు మరి. అండ్ అదర్స్ ఒక్క పేరే పెట్టారు. కనీసం ఇప్పుడు ఆ సస్పెండ్ అయిన ఆఫీసర్స్ పేర్లు పెట్టచ్చు, ఇలా ముగ్గురు పేర్లు పెట్టచ్చు, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కూడా కొంతమంది రాసుకుంటూ వచ్చారు. క్లియర్గా రాసి ఇక్కడ పేజ్ నెంబర్ 3లో కూడా ద టీమ్ కన్సిస్ట్ ఆఫ్ ఇక్కడ ఏంటి షబానా అంట, దుర్గా ఐఓ, సత్యనారాయణ, మౌనిక, గీతాంజలి అండ్ ఫ్యూ పోలీస్ మెన్ ఆఫ్ ద జూ పోలీస్. మొత్తం క్లియర్గా ఉన్నాయి. మరి ఎందుకు మరి అభ్యంతరం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది పేర్లు రాశారు, ఎస్పెషల్లీ ముగ్గురు ఐపీఎస్ గురించి అయితే లాస్ట్ పేరాలో రాశారు. 9వ పేజీలో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ 9వ పేజీలో లాస్ట్ పేరాలో క్లియర్గా రాశారు ఈ ఆపరేషన్ మొత్తం వాళ్ళే క్యారీ చేశారనేసి. అదే మరి ఎందుకు ఇబ్బంది వచ్చిందో నాకు తెలియదు. మరి అంటే అన్నోన్ అక్యూజర్స్ అనుకోండి డెఫినెట్గా ఉంటుంది. అండ్ రిలేటెడ్ ఈ సెక్షన్స్ ఏంది 192 కానీ 27 కానీ 467 కానీ ఇవన్నీ రిలేటెడ్ పోలీస్ ఆఫీసర్స్. కరెక్ట్ అండి. సో వాళ్ళకు రిలేటెడ్ అంటే విధి నిర్వహణలో ఉన్న వాళ్ళు తప్పులు చేసినవి కానీ లేకపోతే ఫోర్జరీ చేసినవి కానీ ఇలాంటి విధి నిర్వహణలో ఉన్న వాళ్ళకి సంబంధించిన పెట్టిన సెక్షన్స్ పెడుతూ అది తప్ప విధి నిర్వహణలో ఉన్న ఒక ఆఫీసర్ పేరు కూడా అక్యూజ్ లేదు దీంట్లో. అదే మెయిన్ పెట్టిన సెక్షన్స్ ఏమో విధి నిర్వహణలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులు అన్నట్టు సెక్షన్స్ పెట్టి విధి నిర్వహణలో ఉన్న వాళ్ళ పేర్లు అక్యూజర్స్ కింద లేదు. వాళ్ళ తప్ప మిగతా అక్యూజ్డ్ 1 కింద కుక్కల విజయసాగర్ హూ ఈజ్ నాట్ సపోజ్ టు బి ఈజ్ నాట్ అ పోలీస్ ఆఫీసర్, ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ డ్యూటీస్, బట్ ఈజ్ అక్యూజ్డ్ అంటే ఆమె అబ్యూజ్ చేశాడని మెయిన్ గా అసలు అతని వల్ల వీళ్ళు తీసుకొచ్చారు సెక్షన్స్ కి పెట్టి పోలీస్ ఈ సెక్షన్స్ అన్ని పోలీసులు విధి నిర్వహణలు వైలేషన్స్ వాళ్ళు ఉండాలి కదా. ఆఫీసర్స్ వైలేట్ చేశారని ఎట్లా కంక్లూజన్కి వచ్చాడు ఎస్హెచ్ఓ? ఎలా కంక్లూజన్కి వచ్చాడు? సమ్ ఆఫీసర్ చేశారు బట్టే కాబట్టి ఈ సెక్షన్స్ పెట్టింది. మరి ఆఫీసర్స్ ఒక్కడి పేరు రావాలి కదా అనేది నా ఉద్దేశం. పైగా ఆమె చెప్తుంది పేర్లు క్లియర్ రాసి చెప్తుంది. ఉమెన్ కమిషన్ వద్దా? ఉమెన్ కమిషన్ అయిపోయింది కాదు, ఒకటి ఏం లేదు. ఇప్పుడు అవన్నీ ఒకసారి యాక్ట్ చదువుకోండి. ఉమెన్ కమిషన్ ఒకసారి యాక్ట్ చదువుకొని మళ్ళీ ప్రెస్ మీట్కి రమ్మను. ఉమెన్ అనే డెఫినేషన్ దాంట్లో ఉమెన్ కమిషన్ యాక్ట్లో ఉమెన్ అనే డెఫినేషన్లో చిన్న ఆడపిల్ల, కౌమార దశలో ఉన్న ఆడపిల్ల, మిగతా పెద్దవాళ్ళు, ఇది మాత్రం ఉంది డెఫినేషన్లో. ఉమెన్ అంటే ఆంధ్ర ఆడపిల్ల, తెలంగాణ ఆడపిల్ల, గుజరాత్ ఆడపిల్ల, దాంట్లో మహారాష్ట్ర ఆడపిల్ల. మరి ఏమో ఎందుకంటుందో నాకు అర్థం కావట్లేదు. ఇందాక ఫ్యామిలీ గారు కూడా క్లాసిక్ చెప్పారు. దిశకి సంబంధించింది చనిపోయింది తెలంగాణ అమ్మాయి, అక్యూజ్డ్స్ తెలంగాణ వాళ్ళు,
జగన్మోహన్ రెడ్డి గారు కన్నీళ్ళు పర్వతం తెలంగాణ ప్రభుత్వం తీసే చట్టం పెట్టలే, వాళ్ళు బాధపడలేదు. ఆయన కంటే బాధపడ్డారు. నా ఉద్దేశం ఈయనంత బాధపడలేదు, వాళ్ళు బాధపడింది. వాళ్ళు అమ్మాయికి పేరు దిశ అని పెట్టారు, బట్ ఆయన దాన్ని చట్టం చేశాడు కానీ ఒక కేసు కూడా ఇదే అవ్వలేదు దాని కింద. అంటే రేపు గజ్జల లక్ష్మి గారు ఉదాహరణకి మహారాష్ట్ర పోయింది, బాంబే లేదా ఢిల్లీ పోయింది, ఆయన ఎవరైనా ఏదైనా చేస్తారు, అప్పుడు చిన్న కూడా చేపీలో చేస్తుందో అక్కడే కంప్లైంట్ చేసి వస్తుందా? అరే నేను ఏపీకి సంబంధించిన అనకూడదు ఏంటి? ఎందుకు అనకూడదు? ఇక్కడ ఫ్రెండ్ ఆవిడ నాకు ఫ్రెండ్ కాదబ్బా, మరి ఎందుకు అనకూడదు చేద్దాం మనం ఎట్లా అంటే నా చేయడం అంటే ఏదైనా సమ్ అబ్యూజ్ చేశారనుకో, అదేలే గొడవ జరుగుండొచ్చు. ఇంత లైట్ గా చెప్పకూడదు. ఇప్పుడు ఎందుకు నేను చెప్తానంటే ఆవిడ చెప్పిన దాని ప్రకారం రేపు ఏపీకి వేరే రాష్ట్రాల మహిళలు ఎవరైనా వస్తే ఈ రాష్ట్రంలోని వాళ్ళు మహిళా కమిషన్ పట్టించుకోదు, మీరు రాకనే చెప్పినట్టే ఇప్పుడు రాకండి కాదు, ఈవిడ ఎవరు చేసినా మేము పట్టించుకోము జెంట్స్, అంతే కదా. అంటే ఈవిడ చైర్మన్ గా ఉన్నంత కాలం మరి పట్టించుకోరేమో, ఇంకా మరి మీరు చైర్మన్ కొత్త చైర్మన్ పెడితే అప్పుడు ఏమైనా పట్టించుకుంటారేమో, ఆ భాగవతం కూడా చూద్దాం ఫ్యూచర్ లో. రైట్, సతిమూర్తి గారు ఇక్కడ ఈ అండ్ అదర్స్ అని పెట్టి ఒక పేరు పెట్టి అండ్ అదర్స్ అని పెట్టారు కదా, దాన్ని మనం ఎలా చూడాలి? ఎందుకంటే డెఫినెట్ గా ఇది పొలిటికల్ యాంగిలే. అవునండి. నేను ఇంకోటి ఏమంటానంటే, పోలీసులు తీసుకొచ్చారంటే ఐపీఎస్లు తీసుకొస్తే ఐపీఎస్లు ఎందుకు వెళ్తారండి? వాళ్ళకి ఏమన్నా వాళ్ళ ఇంట్లో పెళ్ళా? చెప్పిన ఎవరో చెప్తేనే కదా, పొలిటికల్ బాసులు చెప్తేనే కదా ఓపెన్ గా తెలుస్తాను. జగన్మోహన్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి ఓపెన్ గా బయటకు వస్తాను. మరి అసలు వాళ్ళ పేర్లు పెట్టకుండా వీళ్ళ పేర్లు పెట్టకుండా ఎఫ్ఐఆర్ ఏ ఉద్దేశంతో పెట్టారు? ఉద్దేశం అని నేను అనుకోవట్లేదు, కానీ ఎందుకు? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఇందాక జీవీ రెడ్డి గారు చెప్పిన దాంతో కొంత పార్షియల్ గా నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఇందులో ఈ 192, 211, 218, 220 ఐపీసీల వరకు విధి నిర్వహణలో ఉన్న పోలీసులు చేసే నేరాలు ఈ సెక్షన్లు అక్కడ అందులో పెట్టడం ఉద్దేశం ఈ అదర్స్ లో పోలీస్ ఆఫీసర్లు ఉండి ఉంటారు. వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు అనేది, అంటే అసలు వీళ్ళు ఈ కేసులు ఈ సెక్షన్లు పెట్టడానికే వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. పోలీసులు మొత్తం దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకున్న సమయంలో బహుశా మరి వాళ్ళు ఏమైనా అడ్వైజ్ చేశారా? ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా సర్వీసులో ఉన్న పోలీస్ ఆఫీసర్. అవును, సర్వీసులో ఉన్న పోలీస్ ఆఫీసర్ల మీద అంటే కేసులో ఇన్వాల్వ్ చేయాలి, చర్యలు తీసుకోవడానికి కొన్ని పర్మిషన్స్ అవి అవసరం అవుతాయి. సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారు. అంటే ఇందులో మామూలుగా ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర నుంచి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదే సార్, అప్పుడు అంత పెద్ద పెద్ద ఆఫీసర్లని ఇందులోకి ఎఫ్ఐఆర్ ఫ్రేమ్లోకి తీసుకురావటానికి బహుశా నేను అనుకోవటం ఆ లీగల్ ఒపీనియన్, అంటే ఉమేష్ గారు చెప్పాలి, నేను అనుకోవటం ఆ లీగల్ ఒపీనియన్ లో అంటే ఇంకా కొన్ని ప్రొసీజర్స్ ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో కూడా చెప్పారు కదా, సీఎం పర్మిషన్ కి అప్లై చేయడం, సిఎస్ పర్మిషన్, ఇవన్నీ ప్రొసీజరల్ కొంత ఇవి ఉంటాయి కాబట్టి డిలేస్ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి అంటే ఇది ఇంకొకటి నా అభిప్రాయం ఏంటి అంటే వీళ్ళల్లో సార్ మేము అప్రూవర్లుగా మారుతాము అని వాళ్ళందరూ ఏదైనా అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ మేము ఇస్తాము, మా పేర్లు పెట్టకండి, మా అంటే పేర్లు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినా పెడతారు. నిందితులే మేము కన్ఫెషన్ ఇస్తాం సార్ అని చెప్పి ఏదైనా వాళ్ళు చెబితే వీళ్ళు వెయిట్ చేస్తున్నారా అనేది కూడా మనం ఇక్కడ కొంచెం చూడాల్సిన అంశము. అంటే వీళ్ళందరూ కూడా బాధ్యత గల పోలీస్ ఆఫీసర్, అంటే బాధ్యత అంటే ఉద్యోగ బాధ్యత లేకపోయినా యూనిఫామ్ గురించి చెప్తున్నాను నేను. వీళ్ళెవరు బాధ్యత లేకుండానే ప్రవర్తించారు, అందులో డౌట్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. ఆ తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్ లో పెడితే గెస్ట్ హౌస్ అండి, గెస్ట్ హౌస్ లో పెట్టారు. తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ కి తీసుకొస్తే ఈ పెద్ద పోలీస్ ఆఫీసర్ నైట్ ఇంట్రాగేషన్ తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తం ఈ హైరార్కీ మొత్తం అందులో చెప్తున్నది మొత్తం. అందుకని దీని మీద ఖచ్చితంగా
ఈ అదర్స్ లో వీళ్ళందరూ పోలీస్ ఆఫీసర్లని పెడతారనేది మనం అనుకుంటున్నాము. మనం అనుకుంటున్నాం. బయట చర్చ అయితే ఉంది దీని మీద, చర్చ అవుతుంది. పేర్లు ఏంటి అని. రైట్, యామిని గారు, అంటే ఒక మహిళగా మీరు చాలా కేసులు మీరు చూసి ఉంటారు, మేము చూసాం అందరం. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ వరకట్న వేధింపులు ఇది ఉంటుంది కదా, డొమెస్టిక్ వైలెన్స్ కాదు, 498 గృహ చట్టం, గృహహింస చట్టం. దాంట్లో యామిని గారు ఎవరన్నా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, మా భర్త, మా అత్త, మా మామ, మా ఆడబిడ్డ మొగుడు, ఇంకెవరో వీళ్ళందరూ నన్ను వేధిస్తున్నారు అని కనుక జస్ట్ కంప్లైంట్ ఇస్తే, పేరు రాసి ఇచ్చిన మరుక్షణం వితౌట్ ఎనీ ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ అయిపోతే అందరిని తీసుకొచ్చి లోపలేస్తారు. అవునా? మహిళ కనుక చెప్తే అలా. మరి ఇక్కడ మహిళ అంత డీటెయిల్ గా కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోవడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా, అలాగే జీవీ రెడ్డి గారు మాట్లాడినట్టుగా నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే మరి ఎందుకు అంటే వాళ్ళు అన్నట్టుగా కన్ఫెస్ అవుతారా, లేకపోతే కనుక ఇంకే రకమైన కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ భాగస్వాములుగా ఉన్నటువంటి మేము, మా భారతీయ జనతా పార్టీ ఒకటే అనుకుంటున్నాం ఏంటంటే, సంపూర్ణ నమ్మకం ఉంది ప్రభుత్వం పైన. అది ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, ఎంత పెద్దవారైనా సరే ఖచ్చితంగా తప్పు చేశారు అని చెప్పి మనకు కనిపిస్తూనే ఉంది. అదే చట్టపరంగా నిరూపితమైనప్పుడు వారిని ఉపేక్షించదు మా కూటమి ప్రభుత్వం అనేది నా భావన. ఇంకొకటి, ఈ సందర్భంగా మనందరం కూడా అంటే ప్రజలకి ఇందాక చెప్పాను, కొంచెం సినీ నటి అని కాస్త పలుకుబడి ఉన్నటువంటి మీడియా అట్రాక్షన్ ఉన్నటువంటి వ్యక్తులకి ఇట్లాంటి ఇంత ఇబ్బందులు కలుగుతూ ఉంటే సామాన్య ప్రజలు ఇంకా ఎంత ఇబ్బంది పడతారో కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా సామాన్యులకు కూడా భరోసాని, ఒక భద్రతని ఇచ్చే విధంగానే మా ప్రభుత్వం దీనిపైన, ఈ విషయం పైన ఆల్రెడీ హోంమంత్రి గారు కూడా స్పందించడము, ముఖ్యమంత్రి గారి వరకు కూడా దీనిపైన చూస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి అతి త్వరలోనే ఎవరైతే ఇటువంటి ఇబ్బందులకు గురి చేశారో అమ్మాయిని, అసలు అమానవీయంగా, ఇంకా చెప్పాలంటే అమానవీయంగా ఆవిడ పైన అట్లా కక్ష కట్టి తమ విస్తృత అధికారాలను ఉపయోగించుకొని అధికార బలంతో, అధికార మదంతో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వారందరికీ శిక్ష పడుతుంది అనేది, పడేలా చేస్తాము, పడుతుంది అనేది కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. సో ఇప్పటికైనా అధికారులు ఒకటే మేము కోరుతున్నాము, ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని గెలిపించారు పార్టీలని. అలాగే అధికారులు ఇప్పటికీ మొన్న వచ్చిన వరదలని మళ్ళీ ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఇంకా కూడా కొన్ని శాఖల్లో 5 సంవత్సరాల్లో జగన్ వేసినటువంటి విషపు మొక్కలు ఏవైతే ఉన్నాయో అధికారుల రూపంలో వాళ్ళు కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని సంఘటనలు చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది సోషల్ మీడియా యుగము. ప్రజలు తప్పు చేసినటువంటి అధికారులను కానీ ఎంతటి వాళ్ళైనా ఉపేక్షించే పరిస్థితే లేదు. తస్మాత్ జాగ్రత్త. అధికారులనంటే ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నిలబెట్టుకొని ఒక రోల్ మోడల్ లాగా ఉండండి. అది చేత కాకపోతే మీరు తీసుకున్న జీతానికి సరిపడా పని చేయండి. కానీ ఇట్లాంటి ఇంకొక పాయింట్ ఈ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు ఇందాక మాట్లాడిన మాటల్లో మాకు వచ్చి కంప్లైంట్ లేదు, మా స్టేట్ కాదు కదా అన్నట్టు అన్నారు కదా. ఆమెని ఇక్కడ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా కావచ్చు, వాళ్ళ అనుకూల మీడియా కావచ్చు, కొంతమంది ఆమెను ఇష్టారాజ్యంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. వాడితో అఫైర్ ఉంది, వీడితో అఫైర్ ఉంది, వాళ్ళని చీట్ చేసింది, వీళ్ళని చీట్ చేసింది అని ఇక్కడ మీడియా, తెలుగు మీడియా చేసింది కదా, ఏపీ నుంచి చేశారు కదా. మరి దాని మీద స్పందించవచ్చుగా సోమోటోగా? అసలు ఆమె దేనిపైన స్పందిస్తుందండి? వాళ్ళ నాయకుల్లో ఇంత జరుగుతున్నా, ఇంత చేస్తున్నా కూడా అంతెందుకు? అసలు టాపిక్ ఇది కాకపోయినా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కూడా కనీసం నోరెత్తి మాట్లాడలేనటువంటి ఈ మహిళా కమిషన్ అంతకుముందు పూర్వపు చైర్పర్సన్ గాని, ఈమె గాని ఇప్పుడు మిగతా మహిళలకి న్యాయం చేస్తారు, వాళ్ళు మాట్లాడతారని మనము ఆలోచించడం కూడా వృధా. అలా అని చెప్పని ఇంకా పదమోస్తులు ఉపయోగించకూడదు. కానీ కళ్ళుండి మూసుకుపోయి, చెవులుండి మూసుకుపోయినట్టుగా ఎంతకాలం అమ్మా మీకు అలా పని చేయాలి? మీ పార్టీకి నేను ఒకటే డైరెక్ట్ చెప్తున్నాను, మీకు వైసీపీ నాయకులకి మీ జగన్ భజన చేస్తే వాళ్ళకి కొమ్ము కోయాలని ఉంటే దీనికి రాజీనామా చేసి అదే భజన చెయ్యండి కదా. మిమ్మల్ని ఎవడాతాడు?
మీరు భజన చేస్తూ పదవుల్లోకి వచ్చి అది ఇట్లాంటి గవర్నమెంట్ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ పార్టీలకు అతీతంగా పనిచేసి స్పందించాల్సినటువంటి మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ బాధితులు దట్టు మహిళలకి మీరున్న పోస్టు మహిళలకి న్యాయం చేయకుండా ఉండడం అనేది సరి కానే కాదు. ఇది ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీయడం కాదు, రోడ్డు పైన నిలబెట్టి ప్రశ్నిస్తారు మహిళలు. ఇప్పటికే జరుగుతా ఉంది. పూర్వపు వాసిరెడ్డి గారు కూడా ఆవిడకి పద్మ గారు కూడా ఇలానే జరిగింది. మొత్తం మహిళలందరూ కూడా హాస్పిటల్లో జరిగిన అత్యాచారం సంఘటన కానివ్వండి, ఊరుకోరు జనాలు, అందరూ చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు ఈవిడ కూడా అదే జరుగుతుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే. ఇప్పటికైనా మీరు బాధ్యత తీసుకోండి. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మేము డిమాండ్ చేస్తున్నాము, బాధ్యత తీసుకొని స్పందించండి. ప్రజలకి మహిళలకు ఒక భరోసాను ఇవ్వండి. అది మీరు చేయాల్సిన పని. నాకేం తెలియదు అని చెప్పడం. ఒక్క నిమిషం అండి. ఫైనల్ గా ఉమేష్ గారు, ఈ ఎఫ్ఐఆర్ లో ఒక పేరు అండ్ అదర్స్ ఉండడం అనే దాని మీద మీరేమన్నా క్లారిటీ ఇస్తారా? వెంకటకృష్ణ గారు, అంటే ఎఫ్ఐఆర్ లో ఒక పేరు ఉండే తర్వాత అండ్ అదర్స్ ఉండేది ఇది అన్ప్రెసిడెంటెడ్ కాదండి. చాలా సార్లు మామూలుగా పెట్టినప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు వినబడటం, వాళ్ళ పేర్లు ఇక్కడ లేకపోవడంతో చాలా మంది కొంచెం డిసప్పాయింటెడ్ గా కంప్లైంట్ లో కూడా రాసింది కదా పేర్లు. కంప్లైంట్ లో కూడా కంప్లైంట్ అబౌట్ అంటే విక్టిమ్ కంప్లైంట్ నేను అంటే మేమే చూసాము, మేమే చేసాం, కానీ మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు నేను ఉన్నా కాబట్టి చెప్తున్నా కదా. ఏంటంటే ఇక్కడ నాకు అనిపించిన వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే బేసికల్లీ ఒకళ్ళ మీద కేసు కట్టి ఆ తర్వాత రిమైనింగ్ దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన షోలోనే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే లీడ్స్ వస్తాయి కాబట్టి ఆ లీడ్స్ బేసిస్ మీద. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను వెంకటకృష్ణ గారు ఒక విషయం. ఇప్పుడు ప్రతిసారి ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిన తర్వాత ఆర్డినర్లీ ఏం చేస్తారంటే ఎవరైనా కేసుని క్వాష్ కోసం వెళ్తారు 482 ఆఫ్ సిఆర్పిసి కింద, ఇంతకుముందు సిఆర్పిసిలో. సో వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళ పేర్లు కనుక ఏదో ఒక చోట రెండు చోట్ల ఉంటే మాకు అంత ఇన్వాల్వ్మెంట్ లేదండి, డెలిబరేట్ గా పెట్టారని కూడా ఏదో చెప్పుకొని హైకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి స్టే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కూడా ఆగిపోతుంది. సో ఇది మనకి రెగ్యులర్ గా నేను కూడా చాలా సార్లు హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చిన ఇది కూడా ఉన్నాయి, దాఖలాలు కూడా ఉన్నాయి. సో అందుకని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మెమోస్ ఫైల్ చేసి మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు అడిషనల్ గా ఎవరన్నా ఇంప్లికేట్ చేయాలంటే చేసే అవకాశం మనకి ఆ ప్రొసీజర్ కల్పించడం జరిగింది. సో అందుకని డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒక అక్యూజ్డ్ ఎవరైతే ఉందో అతనికి సంబంధించి కాంక్రీట్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. దాన్ని ఉపయోగించుకొని లీడ్స్ తీసుకొని దాని ప్రకారంగా మనం ముందర ఇప్పుడు అక్యూజ్డ్ కనుక క్వాష్ పిటిషన్ వేసుకొని హైకోర్టులో నాకు స్టే ఇవ్వండి అంటే స్టే ఇచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు వేరే 2-3 పేర్లు మనం పెట్టినప్పుడు వాళ్ళకి తగ్గ ఎవిడెన్స్ ఇప్పుడు ఈవిడ దగ్గర ఉండదు. షీఈ్ ఎ కంప్లైనెంట్. సో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని షీ హాస్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. బట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఇప్పుడే కనుక మనం వాళ్ళ పేర్లు పెట్టేస్తే దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ దే మే నాక్ ది డోర్స్ ఆఫ్ ది హై కోర్ట్ అండ్ దే మే సెక్యూర్ ఎ రిలీఫ్ బై ఇన్వోకింగ్ దేర్ పవర్ అండర్ 482 ఆఫ్ ది సిఆర్పిసి. అందుకని ఏం చేస్తారంటే పోలీసు వారు ఎప్పుడన్నా తెలివిగా ఒక పేరు పెట్టి అండ్ అదర్స్ అని పెట్టి ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ లో లీడ్స్ వచ్చిన తర్వాత దాని ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎవిడెన్స్ అన్న ఉంది అని అనుకున్నప్పుడు, ప్రైమ్ ఫేస్ ఎవిడెన్స్ ఉంది అనుకున్నప్పుడు ఇమీడియట్ గా మనకు అన్ని తెలిసినప్పటికీ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండా పోలీసు వారు అసలు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశమే ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి పేర్లు ఒకసారి ఖచ్చితంగా ఇవన్నీ ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన ఎవిడెన్స్ వస్తుంది. దాన్ని ఎప్పుడు మ్యాజిస్ట్రేట్ గారికి ముందు ప్రవేశపెట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఇంప్లికేట్ చేసి వాళ్ళ ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఒకవేళ ఈ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వీళ్ళకి సంబంధించి చర్యలు తీసుకోవడం కోసం ఫైల్ సీఎం గారికి సిఎస్ గారికి పంపారు డీజీపీ గారు అని తెలుస్తోంది. సీఎం గారు సిఎస్ గారు పర్మిషన్ ఇస్తే సరిపోతుందా? అంటే సిఎస్ గారు అండి అఫీషియల్లీ ఇట్ ఇస్ త్రూ సిఎస్ ఇట్ హ్యాస్ టు బి డన్. సిఎస్ గారు డిఓపిడి అవసరం లేదండి. బికాస్ ఒక్కసారి మన యూఎన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన ఆల్ ఇండియన్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైనా వాళ్ళు ఒకసారి స్టేట్ కి డెప్యూట్ అయిన తర్వాత అంటే స్టేట్ లో ఒకసారి క్యాడర్ అలాట్ అయిన తర్వాత ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ సస్పెన్షన్ కానీ ఇంకోటి కానీ comes under the realm of the state అండి. అదే ఎక్స్క్లూజివ్ అథారిటీ ప్రెరోగేటివ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. సిఎస్ గారు డెసిషన్ తీసుకొని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ జీవో